ఈరోజు మన అంశం వచ్చేసి దేవుడు సహాయం చేయకపోతే ఏమైతే, దేవుడు కానీ మనకు సహాయం చేయకపోతే ఏమైంది చూద్దాం ఒకసారి. మనం ఏం జరుగుతుంది ఏంటి అని ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 41 నుంచి 46 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా, యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదరని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించు అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హర్మో వరకు శేయీరులో మేము హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఇక్కడ ఈ సందర్భం మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పాపము చేశారని ఒప్పుకున్నారు. ఫస్ట్ పాపం చేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్తాను, శేయీరు మన్యంలో ఉన్న కొండ మీదకి యుద్ధానికి వెళ్తాను అని వీళ్ళు చెప్తారు. ఎవరో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి చెప్తారు? మోషేకి చెప్తారు. అప్పుడు దేవుడు యెహోవా ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్తాడు. అయినా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళు వెళ్ళి హతం చేయబడతారు. ఇది ఇక్కడున్న కాంటెక్స్ట్. ఇక్కడ పైన చూస్తే వాళ్ళు ఏమన్నారు? నేను పాపము చేశాను అని చెప్పారు. అదే ఇక్కడ ఉంది, యెహోవాకు విరోధముగా పాపము చేసి. అసలు వీళ్ళు చేసిన పాపం ఏంటి? పైన ఇంకొంచెం కాంటెక్స్ట్లో చూస్తే మోషేకి చెప్తాడు దేవుడు ఏమని, కానాను ప్రదేశానికి ఒక 12 మంది, ఎవరో ఏ గోత్రానికి ఆ గోత్రం సంబంధించిన వాళ్ళు 12 మందిని వేగు చూడటానికి పంపించు అంటాడు. సంఖ్యాకాండం 13లో ఉంటుంది. వేగు చూడటానికి పంపించు అన్నప్పుడు వాళ్ళందరూ 40 రోజులుండి వేగు చూచి అక్కడ ఉన్న ద్రాక్ష కాయలు అన్నీ తీసుకొచ్చి ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఆ దేశానికని మోషే దగ్గరికి వస్తారు. ఇక్కడ మోషే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 12 మంది ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? ఈ 12 మంది ఏం చెప్పారంటే, అబ్బా అసలు అక్కడ అంత అందమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, దేవుడు మనకి ఇచ్చే వాగ్దాన దేశము అని ఫస్ట్ పాజిటివ్ చెప్పారు. తర్వాత 10 మంది ఏం చేశారు? అదంతా మంచి దేశమే, కానీ అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, వారికి మేము ఎలా కనపడుతున్నాము? మిడతల వల్లే కనపడుతున్నాము అని చెప్పారు. అదే చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది అది? సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32లో కింద చూడండి ఒకసారి. 32, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి. ఏం చెప్పారు? చెడ్డ సమాచారం. ఏ చెడ్డ సమాచారం? అక్కడ చూడండి, మేము సంచరించు దేశము, చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ మనం చూస్తే ఏమని చెడ్డ సమాచారం చెప్పారు? అక్కడ వాళ్ళు ఎంత ఆజానుబాహులు, వారికి మేము ఎలా కనపడుతున్నాం తెలుసా? మా దృష్టికే మేము మిడతల వలె కనపడుతున్నాం, వారి దృష్టికి కూడా ఎలా కనపడుతున్నాం? మేము మిడతల వలె కనపడుతున్నాము అని వారి జనాన్ని భయపెట్టారు. వాళ్ళు మన వల్ల కాదు, వెళ్ళలేము మనం, వారేం అంటున్నారు, మనమేం ఎంత ఉన్నాము, వారు మనల్ని తొక్కి చంపేస్తారా బాబు అని ఈ 10 మంది ఏం చేశారంటే, అక్కడున్న సమాజం అంతటికి ఒక నెగిటివ్ అనేది ప్రజెంట్ చేశారు. మిగతా 2 ఉన్నారు. ఎవరో? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరు మాత్రం ఏం చేశారు? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన దేశానికి తప్పకుండా తీసుకెళ్తాడు, మీరు భయపడద్దు అని చెప్పి వారి ముందు మోకాళ్ళు ఉండి వారి సాష్టాంగ నమస్కారం చేసినా కానీ వాళ్ళు వినలేదు. ఎందుకో చెప్పండి వినలేదు? నెగిటివ్ వెళ్ళినంత పాజిటివ్ వెళ్ళిద్దా? ఎవరైనా సరే నెగిటివ్ వినటానికి ఇష్టపడతారు, పాజిటివ్ వినటానికి ఇష్టపడరు. చూడండి, మీరు మంచి మాటలు చెప్తే
ఎవరు వినరు. అది నెగిటివ్ మాటలు చెప్పామనుకో, అంటే ఎట్లాగంటే ముసలమ్మ ముచ్చట్లు కానీ అవన్నీ చెప్పామనుకో, వారి మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పామనుకో, వినరా? అవి మంచిగా చెవులు రెక్కరించుకుని మరి వింటాం. మరి మంచి చెబితే మనం విన్నాం. వీళ్ళు కూడా అంతే. ఈ 10 మంది చెప్పిన మాట విన్నారు కానీ ఆ ఇద్దరు చెప్పిన మాట వినలేదు. ఇక్కడ ఒకటి చూసినట్లయితే ఈ కానానీయులు ఉన్నారు కదా, ఈ కానాని దేశంలో ఇంతమంది ఉన్నారే, దీనికన్నా ఐగుప్తు దేశం గొప్పదా లేకపోతే అల్పమైనదా? దీనికన్నా గొప్పది కదా, దీనికన్నా గొప్పది. అక్కడ ఎంతమంది అంటే ఆనాడు ఐగుప్తు దేశం అంటే ఒక ఇప్పుడు అమెరికా అంటే ఎలాగో తెలుసు కదా, అమెరికా అంటే పెద్దన్నలాగా. ఆనాడు ఐగుప్తు దేశం కూడా అంత టెక్నాలజీ, అంత విద్య అట్లా ఉండేది ఐగుప్తు దేశం. అంత దేశంలో నుండి దేవుడు నడిపించిన దేవుడు ఇక్కడికి నడిపించలేడా? ఎంతమంది సైన్యాన్ని అతం చేశాడు దేవుడు? 10 అద్భుతాలు చేపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. వీరిని ఆఫ్టర్ ఆల్ వీళ్ళని మాత్రం అర్థం చేయలేడా? వారికన్నా సరే ఐగుప్తు దేశం తక్కువే అనుకున్నాం ఉదాహరణకి, వీళ్ళకన్నా కానానీయుల కన్నా ఐగుప్తు దేశం తక్కువే అనుకున్నాం. కానీ ప్రకృతి కన్నా కానాని దేశం తక్కువే కదా. ప్రకృతి కన్నా తక్కువ. ఇప్పుడు విపరీతమైన సముద్రం పొంగిందనుకో, ఇది మొత్తం ఏమైపోద్ది? అల్లకల్లోలం అయిపోద్ది. ఇప్పుడు కొండ పుస్తకం ఒక 40 రోజులు మారబడింది అనుకోండి, ఏమైంది? హైదరాబాదు, మన విజయవాడ చూశారు కదా, అంత వాన పడితే ఏమైంది? మొత్తం మునిగిపోయింది. అంటే ప్రకృతి కన్నా మనిషి ఎక్కువ కాదు, ఏ దేశం ఎక్కువ కాదు. మరి ఆ ప్రకృతిని శాసించింది దేవుడే కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు కదా. మరి అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ నుంచి మనల్ని తీసుకెళ్ళలేడా? వారిని అర్థం చేయించలేడా అని అనుకోలే. వాళ్ళు ఎవరో చెప్పేశాడు అంతే. ఒకళ్ళ మీద మనం ఏదో చెప్పామని కదా, తప్పో ఒప్పో అని మనం గ్రహించాం. వాళ్ళు చెప్పారు, మనం అంతే వాడి మీద ద్వేషం లేకపోతే వాడి మీద అసూయ అలా పెట్టుకుంటున్నాం అంతే. వీళ్ళు కూడా అలాగే చేశారు. అంత భయపడ్డారు, భయపడి వారిని శపించారు, సనిగిన తర్వాత దేవుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళు నన్ను సనిగారు కాబట్టి కాలేబు యెహోషువ తప్ప ఇంకా ఎవ్వరూ కానాను ప్రదేశానికి చేరరు, వెళ్ళరు అని వాగ్దానం చేశాడు. అప్పుడు తర్వాత తెలిసింది వీళ్ళకి ఏమని, నేను చేసింది తప్పే. ఎప్పుడైనా చూడండి ఆలోచించుకుంటారు కదా, ఎవరన్నా చెప్పంగానే ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయ్యామనుకో మనకి ఆలోచన శక్తి ఉండదు. తర్వాత ఆలోచిస్తాం, కరెక్టే కదా, అది అలా తప్పయింది, వాళ్ళు తప్పు చెప్పారు నాకు అని చెప్పి. ఎప్పుడైనా సరే మనం రియాక్ట్ అవ్వకూడదు. ఏదైనా మన దగ్గరకు వచ్చిందంటే, ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ కానీ ఏదైనా ఎవరి మీద బ్యాడ్గా మన మీద చెప్పారంటే మనం కొంచెం ఆలోచించాలి, ఆలోచించి స్టెప్ వేయాలి. వీళ్ళు తెల్లారి, సంఖ్యాకాండం 14లో ఉంటుంది, అది అయిపోయిన తెల్లారి అప్పుడు ఈ మాటలు జరుగుతున్నాయి, కన్వర్జేషన్స్. ఇదంతా ఏంటి? పాపం చేశారు. అర్థమైంది ఎప్పుడు పాపం ఏం చేశారని. వాళ్ళ ముందు సనిగారు, దేవుడు వాగ్దాన దేశంలో తీసుకువెళ్తారంటే ఆయన తీసుకెళ్ళలేడు అని చెప్పి వారి మీద భయంతో దేవుణ్ణే దూషించారు. అందుకని చెప్పి వారు దేవుని మీద ఎందుకు పాపం చేశారు కాబట్టి వారు మాత్రం ఇక్కడే ఉన్నారు. అది వారికి తెలిసిన తర్వాత చూడండి ఒకసారి తర్వాత ఏమన్నారు. ద్వితీయోపదేశకాండం 1:41లో, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేతుమని నాతో ఉత్తరం ఇచ్చి. వీళ్ళకి నిజంగా ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చిందా, బుద్ధి రాలేదా? ఈ వచనం చదివిన తర్వాత మనకేమర్థమైంది? వాళ్ళు పాపం చేశారు, పశ్చాత్తాపడ్డారు. మనకు అర్థమైందా లేదా? ఆ తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మేము అనుసరించి యుద్ధానికి వెళ్తానంట. దేవుడు చెప్పిన మాటలన్నిటిని నేను అనుసరించి యుద్ధానికి వెళతాను అని స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటి? ఆయన చెప్పిన ఆజ్ఞలు మీరారని వీళ్ళకి తెలుసు, తెలుసు. ఇప్పుడు జ్ఞానోదయం కలిగి దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో ప్రతి ఒక్కటి నేను పాటించి దాని ప్రకారం నడుచుకొని నేనేం చేస్తాను? యుద్ధానికి వెళతాను అని ఎవరికి చెప్పారు? ఇజ్రాయేల్ ప్రజలు మోషేకి చెప్పారు. ఆ తర్వాత చదవండి. మీరందరూ మీ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక మన్నెమునకు పోగా. ఏంటి ఇక్కడ చూడండి, ఆలోచించలేదు అంతే, ఇంకా గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ప్రతిదానికి గూఢచారులు పంపించడా? వీళ్ళు ఆ మన్యానికి వెళ్ళినప్పుడు ఆ మన్యం ఎలాంటిది, ఎవరున్నారు దాంట్లో అని ఏం ఆలోచించకుండా కత్తి తీసుకొని వెళ్ళి
ఆయన ఉంటాయి కదా, ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోయి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే నేను ఆజ్ఞలు అనుసరించాను కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించక బ్లైండ్గా ఎక్కడైతే ఆ కొండ ప్రదేశంలో ఆ మన్యం ఉందో దానికి యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత చూడండి, అప్పుడు యెహోవా ఏమన్నాడు చూడండి, యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుతారని వారికి చెప్పుము. ఇక్కడ ఏ మాట చెప్తున్నాడు ఆయన, నేను మీ దగ్గర ఉండను. ఎందుకు ఉండను? మీరు పాపం చేశారు కాబట్టి నేను మీతో ఉండను, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, ఒకవేళ గనక యుద్ధానికి వెళితే మీరు చచ్చిపోవటం ఖాయం. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. అరే మోషే, వాళ్ళకి చెప్పు, నేను లేను, వారి దగ్గర లేను, ఎందుకంటే వారు చేసిన పాపం అనేది నేను ఆలోచించుకుంటే నాకు బాధేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది, నేను వారితో లేను కాబట్టి వారిని మాత్రం యుద్ధానికి వెళ్తే హతమైపోతారు, చచ్చిపోతారు, అంతకు మించి ఏమీ లేదు అని ఎవరు చెప్తారు? దేవుడు మోషేకి చెప్తాడు. మోషే వెళ్ళి ఎవరికి చెప్తాడంటే ఇజ్రాయేలు ప్రజలకు చెప్తాడు. ఆ తర్వాత చూడండి, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరేగల వలె మిమ్ము తరిమి హర్మో వరకు శేయరులు మిమ్ము హతము చేసిరి. ఇక్కడ మనం ఇజ్రాయెల్ ప్రజలను చూడండి, 2 యాంగిల్స్ మనకు కనిపిస్తాయి. ఏ 2 యాంగిల్స్ కనిపిస్తాయి? ఫస్ట్లో ఏమన్నారు మోషేతో? పాపం చేశాను ఒప్పుకున్నారా? తర్వాత నేను ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను అన్నారా? ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట. దేవుని మాట. మరి దేవుని ఏం చెప్పాడు అక్కడ? వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళారా? వెళ్ళలేదు వీళ్ళు అంటే వెళ్ళారు. వీళ్ళకి నచ్చింది అది, వీళ్ళకి వెళ్ళటం, యుద్ధం చేయటం వీళ్ళకి నచ్చింది కాబట్టి దేవుడి మాటను పెడచెవి పెట్టారు. దేవుడు ఏంటంటే అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను అంటే నేను భక్తి పరుడులా కనిపిస్తున్నాను, పైకి మాత్రం భక్తి పరుడులా కనిపిస్తున్నాను, కానీ లోపల మాత్రము నేను దేవుని మాటను వినే రకాన్ని కాదు. అట్లాంటి వారిని ఏమంటారు? వేషధారులు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వేషధారులు అని చెప్తుంది. పైకి మాత్రము నేనేం చేస్తున్నాను? నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, వాక్యం ఎవరి కోసం వాక్యం చదువుతున్నాను, ఎవరి కోసం దేవుడికి ప్రార్థన చేస్తున్నా అంటే మా ఇంట్లో వాళ్ళు నేను భక్తిపరుని అనిపించుకోవాలని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు వాక్యం చదువుతున్నాను. మా చర్చిలో వాళ్ళు ఈ అబ్బాయి నిజంగా మంచోడ్రా, చాలా బుద్ధిమంతుడ్రా అని చెప్పుకోవటానికి దేవుని మాటలు వాళ్ళకి చెప్తున్నారు. నాకు కొన్ని వస్తే కొన్ని వచ్చినాయి అంటే ఎలా ఉంది? ఇది వేషధారితనంలా ఉంది. ఈ ఎదుటి వ్యక్తి కోసం బ్రతకటం, మన కోసం బ్రతకట్లా, మనం దేవుని కోసం కూడా బ్రతకట్లా. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎదుటి వ్యక్తి కోసం బ్రతుకుతున్నాం. ఎదుటి వ్యక్తి ఆలోచన ఎలా ఉందో మనం గ్రహించి అట్లా బ్రతుకుతున్నాం. అలా బ్రతికినట్లయితే ఇట్లాగే ఉండిద్ది. ఎలాగా? వీళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి చివరికి ఏం చేశారు? వెళ్ళారు. నేను ఆజ్ఞలు అనుసరిస్తున్నాను అని చెప్పి ఆయన మాటే మీరేశారు. మనం కూడా చూడండి, ఇప్పుడు 2 బట్టలు ఉన్నాయి, 2 జతలు. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవటం కోసం, ఒక మ్యారేజ్కో ఎక్కడికి వెళ్తున్నారు, మంచి బట్టలు ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు, కానీ మీ మనసులో మాత్రం ఒక షర్టు ఒక ప్యాంట్ ఉంది, ఇదే కావాలి అని చెప్పి ఈ రెండిట్లో ఏ చేసుకోవాలో తెలియకపోతే మీ మనసులో మాత్రం ఒకటి ఉంది, కానీ రెండిట్లో ఏ చేసుకోవాలో తెలియట్లేదు. వెళ్ళి మీరు ఏం చేశారు? మీ ఇంట్లో తర్వాత అమ్మకు చెప్తారు, అమ్మ ఈ రెండిట్లో ఏది వేసుకోమంటా అంటారు. వేసుకోమంటా అంటే మీ మదరు నీకు నచ్చంది చూపిస్తారు, అంటే రెండోది చూపిస్తారు, నీ మనసులో ఉన్నది కాకుండా. అప్పుడు మీరేం చేస్తారు? వేసుకుంటారు, వేసుకోరా? అవునమ్మా అది బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం మ్యారేజ్కి వెళ్తున్నాం కదా, ఇది మంచిగా ఉందమ్మా అని చెప్పి ఆమెనే కన్విన్స్ చేసేసి మనకు నచ్చింది చేసుకుంటున్నాం. అర్థమైంది నేను చెప్పింది? మనకు నచ్చింది చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఇంతే. ఇక్కడ కూడా ఏంటి? పైకి మాత్రం వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్పి పాటించలేదు. అంటే వారికి నచ్చింది ఏంటి? యుద్ధానికి వెళ్ళటం వారికి నచ్చింది. దేవుడు చెప్పినా వెళ్తారు, చెప్పకపోయినా వెళ్తారు. కానీ ఏదో షోకి పైకి మాత్రం ఏమని మోషేకి చెప్పారు, మోషే ఇలా వెళ్తున్నాం మేము, నేను ఆజ్ఞను అనుసరించే వెళ్తున్నాం అని చెప్పి. మనం కూడా ఇలాగే ఉన్నాం. పైకి మాత్రం ఒకలా ఉండి లోపల మాత్రం ఒకలా ఉంటున్నాము.
మనకు నచ్చింది కాదు కానీ దేవుడికి నచ్చింది మనం చేసే వారంగా ఉండాలి. ఇక్కడ పోతే ఇక్కడ కింద ఏమవుతుందంటే అమోరీలు ఏం చేశారు? అమోరీలు తరిమి కొట్టారంట. ఎవరిని? ఇజ్రాయేలు ప్రజల్ని అమోరీలు తరిమి కొట్టారు. ఇకపోతే ఇదే కాంటెక్స్ట్ సంఖ్యాకాండంలో వేరేలా ఉంది. చూడండి ఒకసారి, ఇదే కాంటెక్స్ట్ కానీ ఆన్సర్ ఒకటే. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 40 నుంచి 45 వచనాల్లో ఇక్కడ చూడండి. 43 నుండి చదవండి, చూద్దాము. ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితురు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కానానీయులను దిగివచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. అక్కడేముంది? అమోరీలను ఉంది. ఇక్కడేముంది? అమాలేకీయులు కానానీయులను ఉంది. అదేంటి రెండు? ఇప్పుడు మధురమాది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు, ఈ రెండు కాన్వర్జేషన్ ఎలా ఉంది అంటే బైబిల్ తప్పు అనగానే మీరేం చేస్తారు? ఈ దేవుడు పరిశుద్ధాత్ముడు కదా రాయించింది, ఇది మనుషులు రాయించింది. ద్వితీయోపదేశ కాండంలో అమోరీలు అన్నాడు, సంఖ్యాకాండంలోనేమో అమాలేకీయులు కానానీయులు అన్నాడు. ఏంటి ఇది? వాట్ ఇస్ దిస్ అనగానే ఏం చేస్తారు? అవును నిజమే కదా. ఇలాగా యవనస్తులందరూ ఇలాగే తొట్టిళ్ళు పడిపోతూ ఉన్నారు. ఇక్కడ వరకు ఆపేస్తారు. మరి మిగతాది అంతా ఉంది కదా. యెషయా గ్రంథంలో ఏముంది? కొంచెం అచ్చట కొంచెం ఎచ్చట వాక్యం అనేది ఉందని స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ అందుకని రాసున్నాడు, ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా. అంటే అమోరీయుల దగ్గరికి ఎవరు వెళ్ళారు? వీళ్ళకన్నా ముందుగా వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడ నివసిస్తున్నారు వీళ్ళకన్నా ముందుగా. ఇక్కడేమో వాళ్ళ గురించి రాశాడు. ద్వితీయోపదేశ కాండాలనేమో అమోరీయుల గురించి రాశాడు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? 3 జనాంగం ఉన్నారు. అమోరీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, కానానీయులు ఉన్నారు. అంటే వాళ్ళు అంటే 3 కలిసి తరిమి కొట్టారు. మొత్తం కలిపి కాంటెస్ట్ చదివితే 3 కలిసి వీరిని తరిమి కొట్టారు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఇకపోతే ఇంకొకటి వీళ్ళ స్వభావం గురించి నేను చెప్తాను చూడండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 8 వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. లోబడ నేరదు. ఇక్కడ చాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు. ఇక్కడ చూడండి, శరీరానుసారమైన మనసు దేనికి లోబడదు? శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు, అంటే దేవునికి విరోధమై ఉండిద్దంట. అంటే శరీరానుసారమైన మనసు దేవునికి ఎలా ఉండిద్ది? విరోధంగా ఉండిద్ది. ఇకపోతే అది దేవుని ధర్మశాస్త్రములకు లోపడదు. ఆ శరీరం అంటే మనము దేవుని ధర్మశాస్త్రానికి లోబడము. అంటే శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే శరీరానుసారమైన మనసు, వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? శరీరానుసారమైన మనసునే కలిగి ఉన్నారు. మరి పైకి మాత్రం ఏం చెప్పారు వాళ్ళు? నీ ఆజ్ఞను అన్నిటిని నేను పాటిస్తున్నానని చెప్పారు. వాళ్ళు పాటించలేదా? పాటించలేదు. అంటే వీళ్ళ మనసు శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసా? శరీరానుసారమైన మనసు. వారికి ఇష్టం వచ్చిన దాని ప్రకారం నడుచుకున్నారు, కానీ దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 63:10 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. ఈయనను వారు తిరుగుబాటు చేసి, ఎవరు తిరుగుబాటు చేశారు? ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధమాయను. తర్వాత తానే వారితో యుద్ధము చేసిన. ఇప్పుడు అమాలేకీయులు చేశారా? దేవుడు చేశాడా ఇజ్రాయేలుతో యుద్ధం? ఎవరు చేశారు యుద్ధం? దేవుడే యుద్ధం చేశాడు. ఎందుకు? తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయనే యుద్ధం చేశాడు. ఆయన సహాయం లేకపోతే ఎవడైనా గెలుస్తాడా?
అమోరీయులకి సహాయం చేసినట్టు కాదు, వీరు చేసిన తప్పుని ఖండించటానికి వీళ్ళు పాపం చేసి ఉన్నారు కాబట్టి దేవుడు వీళ్ళకి విరోధంగా ఉన్నాడు. అందుకని ఆ యుద్ధాన్ని వాళ్ళు ఓడిపోయారు. దేవుడు తోడుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడైనా ఓడిపోయారా యుద్ధం? ఎక్కడా ఓడిపోలేదు. దేవుని తోడు లేకపోతే ఈ ఒక్క చోటే కాదు, ఇంకో చోట కూడా యుద్ధాన్ని ఓడిపోయారు. ఇకపోతే ఇంకొంచెం చదువుదాం. ఫస్ట్ ఇదే ద్వితీయోపదేశకాండంలో లాస్ట్ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఏం చేశారు? యుద్ధం ఓడిపోయిన తర్వాత చూడండి, 1వ అధ్యాయం 44 చూడండి. కందిరేగల వల్ల మిమ్మల్ని తరిమి సేరులో మిమ్మల్ని హతము చేశారు. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా నీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఈ ఏడుపు ఎందుకు? మొన్న ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు వెళ్ళొద్దని చెప్పాడు. నువ్వు ఎప్పుడు ఆగిపోవాలి? ఆకుండా నేను పెద్ద బలసూరుణ్ణి, నేను పెద్ద బలవంతుణ్ణి అని వెళ్తే ఎట్లాగా? సంఖ్యాకాండంలో గదేగా ఉంటుంది. మందసం రాలేదు, మోషే వెళ్ళలేదు పాలెంలో నుండి. ఎట్లా గెలుస్తారు అసలుకి? అంటే వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు? తన సొంత శక్తి మీద ఆధారపడ్డారు. వారి గురించి మనం ఆలోచిస్తే ఇంకా అమాలేకీయులతో పాత దాంట్లో యుద్ధం చేసినప్పుడు దేవుడు గెలిపించాడు అనుకోవట్లేదు. అయితే వీళ్ళు నా సొంత శక్తితో ఒకేసారి 100 మందిని చంపాను, 200 మందిని చంపాను అని ఇలా అనుకుంటున్నారు. కాబట్టి మందసం లేకపోయినా, మోషే రాకపోయినా సరే మేము తప్పకుండా గెలుస్తాం. ఎందుకు గెలుస్తాము? నేను దేవుని ఆజ్ఞలను అనుసరించాను అని చెప్పి వాళ్ళు ధైర్యంగా వెళ్ళారు. కానీ వాళ్ళ ఆజ్ఞలను అనుసరించలేదు. వేషధారితనంతో ఉన్నారు, వారు శరీరానుసారమైన మనసుతో ఉన్నారు. కాబట్టి దేవునికి విరోధి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. కాబట్టి దేవుడు వారికి విరోధిగా ఉండి వారి పక్షమున ఉండకుండా అమాలేకుల పక్షముగా ఉండి అమాలేకులకు విజయం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ అమోరీయులకు విజయం తీసుకొచ్చాడు. వీళ్ళు ఎలా అంటారంటే మూర్ఖులై అనే మాట కనిపిస్తుంది. చూడండి, మోషే చెప్తాడు, మీరు మూర్ఖులుగా ప్రవర్తించారు. మీరు మూర్ఖులు అంటే ఎవరు? అసలుకే మూర్ఖులు అంటే ఎవరు? ఇక్కడ మనకి సామెతలు 26:11 మనకు ఉంటుంది. అంటే మూర్ఖులు ఎలా ఉంటారంటే తెలివి తక్కువ పని చేశారు. అంటే ఒకసారి తప్పు చేశారు, మళ్ళీ పదే అదే తప్పు చేస్తారు. అలాంటి వారు మూర్ఖులు. సామెతలు 26:11 చూడండి ఒకసారి. ఏముంది? చదవండి ఒకసారి. మూర్ఖుడు ఏంటి? తన మూఢతను మళ్ళీ ఏం చేస్తాడు? కనబరుస్తాడు. అట్లాంటి వాడు కక్కిన దానిని తిన్న కుక్కతో సమానం. అంటే కక్కిన దాన్ని తిన్న కుక్క ఏంటి? కుక్క ఎప్పుడు తినిద్ది? అది వాన్ చేసుకుని మళ్ళీ అది తినేసిద్ది కదా, అదే తినిద్ది. యాకోబు భక్తుడు కూడా చెప్తాడు, కుక్క తన వాంతికి ఎలాగ తిరుగుతుందో, కడగబడిన పంది మళ్ళీ ఎలాగైతే ఎలా ఉంటుందో మన స్వభావం అలా ఉంది అని చెప్పి, అలాగే ఇజ్రాయేల్ ప్రజల స్వభావం కూడా అలాగే ఉంది. అన్ని చేసినా కానీ చివరికి ఏం చేస్తాడు? మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా నేను ఇలా తప్పు చేశానయ్యా, నువ్వు క్షమించండి అయ్యా అని ఏడుస్తుంటే దేవుడు ఊరుకోడా? సరే తప్పు చేసావు కదా, ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి వారికి చెప్పాడు. ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది. వాళ్ళు ఏడ్చారు, అయినా కానీ ఫస్ట్లో వారి మొర వినలేదు. తర్వాత మనం చూస్తూ ఉంటే వారి మొర విన్నాడు. వారిని చేసిన వారి తప్పులు ఎట్లాగ హతమైపోయారు కదా. 36 మంది అప్రాక్సిమేట్గా ఎంతమంది హతమైపోయారు. తర్వాత వాళ్ళు దుఃఖపడ్డారు, బాధపడ్డారు, ఏడ్చారు. ఆ తర్వాత ఆయన దూరంగా ఉన్నాడు. కానీ మళ్ళీ ఆయన మన దగ్గరికి ఉండేవాడు, దూరంగా ఉండేవాడా? దగ్గరగానే ఉండేవాడు. మనకి నా బిడ్డలు మళ్ళీ నా బిడ్డలే కదా అని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు. అంటే వీళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా కానీ దేవుడు మాత్రం వీరిని క్షమించి మళ్ళీ ఆయన సన్నిధిలోకి నడిపించాడు. మరి మనం ఇలాగే ఉన్నామా? క్వశ్చన్ మార్క్ మనమే వేసుకోవాలి. మనం ఇలాగే ఉన్నామా? దేవుడి మాట వింటున్నాము అని నటిస్తూ వినకుండా ఉంటున్నామా? అంటే నటిస్తాం అంటే ఏంటి? ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, ప్రతి ఆదివారం గుడ్ బై లాగా
మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి మంచిగా బైబిల్ పట్టుకొని వచ్చి ఫ్రంట్లోనూ లాస్ట్లోనూ కూర్చుంటాం. అంటే అలా వస్తున్నాం అంతే. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిన తర్వాత అది మన రియల్ లైఫ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది మన నిజ జీవితం. మనం ఎలా ఉంటున్నాము అనేది అది మన నిజ జీవితం. అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా ఒకలా ఉన్నావు, బయటికి ఎలా ఉన్నా ఇంకోలా ఉన్నావు. ఇది ఎలా ఉందంటే ఓసరవెల్లి చూసి తెలుసుగా మీకు. ఓసరవెల్లి ఏం చేసిద్ది? రంగులు మార్చిద్ది. ఏ రంగు దగ్గరికి వెళ్తే గ్రీన్ దగ్గర నుంచుందనుకో గ్రీన్గా మారిపోద్ది, రెడ్ మీద నుంచి రెడ్గా మారిపోద్ది. అంటే ఓసరవెల్లిలాగా మనం ఉన్నాం. వీళ్ళు నా దృష్టిలో ఓసరవెల్లులే. అయినా కానీ దేవుడు వారిని క్షమించి ముందుకు నడిపించాడు. బుద్ధి చెప్పాడు, తర్వాత క్షమించి తర్వాత ప్రయాణంలో కొనసాగించాడు. మరి మనం కూడా ఇలాగే ఉండాలా? వేరే విధంగా ఉండాలా? మరి మనం కూడా ఇలాగే ఉండాలా? ఎవరిలాగా? ఇజ్రాయేల్ ప్రజల్లా ఉండాలా? పాపమని ఒప్పుకున్నారు, మంచిదే. దేవుని మాటలు పాటిస్తానన్నారు, మంచిదే. తర్వాత మాత్రం పాటించలేదు. బాప్తీసం తీసుకునే ముందు ఎన్ని మాటలు చెప్తాం మనం కదా? ఏమని చెప్తాం? బాప్తీసం తీసుకునే ముందు పాస్టర్ గారు అడుగుతారు, అమ్మా ఎలా ఉంటాయి? ఎస్ నేను ఇలాగే ఉంటాను అన్నీ చెప్పిన తర్వాత మునకేసి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ మంచిగా ఉంటే ఒక సంవత్సరం ఉంటాయో, లేకపోతే ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తావు. ఎవరో ఇల్లు మాట వినలేదు కదా, ఇట్లాగే వచ్చేస్తాం అంతే. ఎక్కడికి వెళ్ళాం మనం, ఇట్లాగే వచ్చేస్తాం. ఎవరైతే గట్టిగా దేవుణ్ణి పట్టుకుని ఆశ్రయిస్తారో వారు మాత్రము గమ్యస్థానానికి చేరుకుంటారు. లేకపోతే గమ్యం అనేది మధ్యలో ఆగిపోతాయి. ఎటు తోచని అయోమయంలో ఉంటాము. ఇక్కడ ఈ ఒక్క సందర్భంలో మనం చూసినట్లయితే వీళ్ళు తప్పు చేశారు. దేవుడు చెప్పినా వినకుండా వీళ్ళు వెళ్ళి తన ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఇజ్రాయేల్ ప్రజలు. ఇంకొక సందర్భం చూద్దాం. మొత్తం అసలు 7వ అధ్యాయం మొత్తం, ఎందుకంటే దాని గురించి స్టార్టింగ్ ఒకసారి చూడండి ఏమనుంది అక్కడ. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జరాహు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు గనుక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏం చేశారు. శపితమైన దాంట్లో నుంచి ఎవరు తీసుకున్నారంట? ఆకాను తీసుకున్నాడు. ఎవరు? ఆకాను. ఎందుకు తీసుకున్నాడు శపితమైన దాంట్లో అంటే, వీళ్ళకి దేవుడు చెప్తాడు ఏంటంటే యుద్ధానికి వెళ్ళమంటాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏది తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్తాడు. తీసుకోవద్దు అనగానే ఈ ఆకాను ఏం చేస్తాడంటే వారికి ఇష్టం వచ్చిన కొన్ని వస్త్రాలు తీసుకుంటాడు. ఎక్కడ చూడండి, 21వ వచనం చూడండి. ఏమేమి వస్త్రాలు తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిన దాంతో ఒప్పుకొనేను. ఇక్కడ ఏమేం తీసుకున్నాడు ఆకాను? ఒక షేనారు పై వస్త్రము 200 తులముల వెండి 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మి. ఎన్ని తీసుకున్నాడు? ఈ 3 తీసుకున్నాడు. ఎక్కడి నుండి? శపితమైన దాంట్లో నుంచి. దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు ఏమని? మీరు వాటిలో నుంచి ఏమీ తీసుకోకూడదు అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఆగిపోవాలి అంతే. ఆగిపోకుండా ఏం చేశాడు? తీసుకున్నాడు. తీసుకుని ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పాల. గుంట నక్కలా తీసుకున్నాడు. తీసుకెళ్ళి ఎవరికి కనపడకుండా డేరా మధ్యలో పెట్టాడు. ఆ విషయం అక్కడ జనాంగానికి ఎవరికి తెలియదు. జనాంగానికి తెలియకపోతే మరి ఎలా తెలిసింది? తర్వాత ఎలా తెలిసిందంటే ఇంకొంచెం మనం ఇవన్నీ చదువుతానికి వెళ్తున్నట్లయితే ఫస్ట్లోనే 7వ అధ్యాయం ఫస్ట్ నుంచి మనం చూసాం కదా. తర్వాత చదువుతున్నట్లయితే అది నేను చెప్తాను. ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి ధ్యానం చేసుకోండి. నేనైతే దాని కాంటెస్ట్ అనేది నేను మీకు వివరిస్తాను. వీళ్ళు ఏం చేశారంటే యెహోషువకి ఒక అలవాటు ఏమని? గూఢచారులు పంపించడానికి. వాళ్ళు ఏ దేశం అయితే యుద్ధానికి వెళ్తారో ఆ దేశంలోకి గూఢచారులు పంపిస్తారు. ఆ దేశం ఎలా ఉంది అంటే మన భాషలో గూఢచారులు, వాళ్ళ భాషలో వేగులు వారు. వాళ్ళు ఎలా ఉంది, ఎంతమంది ప్రజలు ఉన్నారు,
వారి బలహీనతలు ఏంటి, బలం ఏంటి అన్నీ తెలుసుకుంటారు గూఢచారులు వెళ్ళి. ఆ గూఢచారులు వెళ్ళి తెలుసుకొని దీని దగ్గరకు వస్తారు. ఆ ప్రాంతం పేరు హాయి ప్రాంతం, ఆ ప్రాంతం పేరు. ఓకేనా? వాళ్ళు వెళ్ళి ఏ సమాచారం చెప్పారు తెలుసా? ఏం వేస్ట్, 2000 మంది చాలు. ఆ చిన్న ఊరు, ఎంత ఊరంట? చిన్న ఊరు, 2000 మంది చాలు వారికి. మన దాంట్లో బలాఢ్యులు పంపించాల్సిన అవసరం లేదు. ఒక గోత్రానికి 1000 మంది తీసుకున్నాం బలాఢ్యులు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? కానీ 12 రోజులు లేవీలు తీసేయండి, ఎంతమంది ఉన్నారు? 11 గోత్రాలు. ఆ 11 గోత్రాల్లో 1000 చొప్పున తీసుకుంటే 11,000 మంది. ఆ 11,000 మంది, ఆ 11,000 మందిలో ఉదాహరణ చెప్తున్నాను నేను అప్రాక్సిమేట్గా. ఆ 11,000 మందిలో 2,000 వెళ్తే చాలన్నారు. 2,000 వెళ్తే చాలనగానే సరే ఇంకో 1000 ఎక్స్ట్రా ఉంటారు నుంచి 3,000తో పంపించాడు. 3,000 హోయి ప్రాంతానికి పంపించిన తర్వాత వాళ్ళందరూ ఆ హోయి ప్రజల దాటి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ, అందులో వాళ్ళ 30 మందిని దాకా చంపేశారు. వీళ్ళు ఎవరో హోయి వాళ్ళు చంపేశారు. అప్పుడు ఇంకా కూర్చొని వాళ్ళ బాధ కాదు. ఏమని? యెహోషువ వాళ్ళందరూ ఏంటంటే బట్టలు చింపుకొని బూడి చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేము చేసిన తప్పేంటి, చూపించండి అని చెప్పి. ఆ కాలంలో బట్టలు చింపుకోవటం అంటే బాధతో సమానం. అంటే బాధ, అదేవిధంగా కన్నీరు. కానీ ఈ కాలంలో బాధను ఎలా వ్యక్తపరుస్తారు? ఎలా వ్యక్తపరుస్తారు? పెట్టు స్టేటస్ వాట్సాప్లో. ఈరోజు అమ్మ తిట్టిందా? పెట్టు స్టేటస్ వాట్సాప్లో. నాన్న తిట్టానా? పెట్టు స్టేటస్ వాట్సాప్లో. ఫ్రెండ్ పలకలేదా? లేకపోతే ఎవరన్నా మరీ వీళ్ళు ఘోరంగా ఎట్లా ఉంటుందంటే, ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా దారుణం. వాళ్ళు స్టేటస్లు వాళ్ళు పెట్టుకుంటారు. ఏంటంటే హుటాహుటిగా నీకు తగలాలి. వాళ్ళకి తెలుసు ఎవరికి తగిలితో వాళ్ళకి తెలుసు. స్టేటస్ ఓపెన్ చేయగానే అరే ఇది నాకేరా అని తెలుసు. వాళ్ళు ఏంటి పైకి అనలేక స్టేటస్ రూపంలో పెట్టుకుంటారు. అట్లన్నా సరే ఏంటిది మన అహం తీరటానికి, లేకపోతే అట్లన్నా సరే మన ఆనందం తీరటానికి అని చెప్పి. అదే కాదు, బాధలో కూడా స్టేటస్లు. ఇప్పుడున్న జనరేషన్ అది, అప్డేటెడ్ వర్షన్ ఇది. ఆ బాధలో కూడా స్టేటస్లో పెడతారు. కానీ పాపం వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదు కదా ఈ స్టేటస్లో. అందుకని ఏం చేశారు? బట్టలు చింపుకొని దూరేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, జరిగిన తప్పేంటి అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు ఏడవద్దు, వెళ్ళి ఎవరో మీ దాంట్లో శక్తమైన దాంట్లో తీసుకున్నారని చెప్పంగానే వాళ్ళందరూ తెల్లారుజామున అందరినీ సెర్చ్ చేశాడు. అప్పుడు దేవుడే సహాయం చేశాడు. అవన్నీ మొత్తాన్ని సెర్చ్ చేసిన తర్వాత ఎవరు దొరికారు? ఆకాను కనబడ్డాడు. ఏరా నాయన ఆకాను, ఏంట్రా చేసిన తప్పు ఏంట్రా అంటే, ఇదిగో అన్న నేను ఇలా తప్పు చేశాను, నన్ను తప్పు ఎప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిన తప్పు. అప్పుడే జనం అనేది అర్థమైపోయినప్పుడు, లేకపోతే వెళ్ళినప్పుడే నువ్వు ఒప్పుకోవాలి, నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి. నీకు నో ఛాన్స్. ఎందుకంటే నీ వల్ల ఆల్రెడీ అక్కడ 30 మంది చచ్చిపోయారు. అప్రాక్సిమేట్ 30 మంది చచ్చిపోయారు అక్కడ. నో ఛాన్స్, నీ వల్ల చనిపోయారు. మరి ఏం చేయాలి అంటే, ఆకానుని, వారి పిల్లలని, వాళ్ళ భార్యని అందరిని తీసుకెళ్ళి ఏం చేశారు? రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నికి ఆహుతైపోయాడు. అంతేనా? ఇక్కడ మనం ఇంకొక విషయం చేస్తే, ఆకానుగా తప్పు చేసింది వాళ్ళ భార్యలు వేయటమేంటి, వాళ్ళ పిల్లల్ని వేయటమేంటి? బయట అడిగే క్వశ్చన్. దేవుడు అన్యాయస్తుడా? వీళ్ళు ఎక్కడ దాచిపెట్టాడు? గుడారం మధ్యలో దాచిపెట్టాడు. అంటే వాళ్ళ పిల్లలకు తెలియదా? వాళ్ళ భార్యకు తెలియదా? తెలీదా? షెనారు వస్త్రము తీసుకొచ్చి, వెండి తీసుకొచ్చి, బంగారం తీసుకొస్తే ఆమెకు తెలియకుండా ఉందా? ఆమె సపోర్ట్ చేసింది. ఆమె చెప్పాలి కదా ధైర్యంగా. ఏమని? ఒరే బాబు, తప్పు చేస్తున్నావు, దేవుడు ముందే చెప్పాడు కదా, శపితమైన దాంట్లో నుంచి ఒక్కటి కూడా తీసుకోకూడదు అంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఇవన్నీ ఇంకా ముందు చాలా యుద్ధాలు జరగచ్చు, చాలా యుద్ధాలు జరిగినాయి కదా, అక్కడున్న కుళ్ళ సంబంధం తీసుకున్నారు కదా వీళ్ళు. దేవుడు అదొక్కటే వద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి ఆమె అనకుండా అని చెప్పాల్సింది పోయి ఆమె ఏం చేసింది? ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయకపోతే ఆ వ్యక్తి అక్కడ ఎట్లా ఉండగలుగుతాడు? అక్కడ ఎట్లా దాచిపెట్టగలుగుతాడు? ఇద్దరు సహాయం చేస్తేనే. ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే ఏం చేయాలి? ఒక చేతితో చప్పట్లు కొడతామా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొడతాం. అదేవిధంగా వీళ్ళు కూడా కలిశారు. వాళ్ళ పిల్లలకు తెలుసు, వాళ్ళ భార్యకు తెలుసు. అందుకని దేవుడు వారందరినీ అతం చేయమని చెప్పాడు. మరి కోరాహు సందర్భంలో వాళ్ళ పిల్లలు బతుకున్నారుగా.
కోరాహు సందర్భంలో వాళ్ళ పిల్లలు బతుకున్నారు అంటే ఆ పిల్లలు దేవుని ఎక్సెప్షన్ ఇచ్చాడేమో, లేకపోతే ఆ పిల్లలు భవిష్యత్తు అనేది దేవుడికి తెలిసుండిద్ది, మళ్ళీ పాపంలో పడిపోకుండా ఉంటారు అంటే కోరాహులాగా ఉండకుండా నా కోసం బ్రతుకుతాడని దేవుడికి తెలుసు కాబట్టి వారిని దేవుడు ఎక్సెప్షన్ చేశాడు. వీళ్ళకి దేవుడు తెలుసు ఆకాను ఎలాగైతే తీసుకున్నాడు శపితమైన దాంట్లో వీళ్ళు కూడా దాన్ని ఆశిస్తాడని దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు, వారిని కూడా బలి అగ్నికి ఆవుతైపోయారు. వాళ్ళందరూ చనిపోయారు. అక్కడేమో ఇశ్రాయేల్ ప్రజలు చెప్పిన మాట వినకుండా ఏం చేశారు, వారి ప్రాణం వారే పోగొట్టుకున్నారు. కానీ ఈ ఆకాను మాత్రము దేవుని మాట వినకుండా ప్రజల ప్రాణాలు పోగొట్టాడు. ఈ ఆకాను ప్రాణాలు పోగొట్టేది కాకుండా వారి ప్రాణం వారి 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 నమ్ముకున్న భార్య బిడ్డల ప్రాణం పోగొట్టాడు. మరి మనం ఇలాగే ఉన్నామా? మనం చేసిన తప్పు వల్ల ఎదుటి వ్యక్తి బాధపడతాడు. మనం చేసిన తప్పు వల్ల ఎదుటి వ్యక్తి ఎప్పుడు బాధపడతాడు, ఏ సందర్భంలో బాధపడతాడు ఆలోచించారు ఎప్పుడన్నా? మనం చేసిన తప్పు, ఏ తప్పు? బైక్ మీద ఫాస్ట్గా వెళ్తున్నాం, ఆడు పాప ఏం తప్పు లేకుండా పక్కనే ఉంటాడు, ఆడిని గుద్దేశావు. నువ్వు చేసిన తప్పు వల్ల ఆ వ్యక్తి బలైపోయాడు. మన జీవితంలో కొన్ని సందర్భాలు అలా జరుగున్నాయి. ఆలోచించండి. మనం వద్దు, పెద్దలు చెప్పిన మాట వద్దు అని వినకుండా మనం వెళ్ళి మనమే కాకుండా వేరే వాళ్ళ కూడా అపాయంలో పడవేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మన తల్లిదండ్రులు మనం శిక్షించలేదు, కానీ మనల్ని క్షమించి ఈసారి అలా చేయొద్దు అని చెప్పి బుద్ధి చెప్పారు. కానీ ఈ పాత నిబంధనలో చెప్పటం ఏమన్నా, దేవుడు స్పాట్లో శిక్ష, అంతే, స్పాట్లో శిక్ష చేసేస్తాడు. చెప్పిన మాట వినలేదు నువ్వంతే, నువ్వు చచ్చిపోయేది కాక ప్రజల ప్రాణాలు చంపేశావు కాబట్టి నీకు ఈ శిక్ష సరైనదే. ఎందుకు దేవుడు అంత శపితమైన దానిని, ఇక్కడ చూడండి, శపితమైన దానిని అని స్పష్టంగా చెప్పాడంటే వారి ఆ ఎరుకో పట్టణంలో ఎంత పాపం జరిగిండిద్దో ఆలోచించండి. ఎంత పాపం జరుగుండిద్దో. అసలుకి అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ వెలగొట్టడానికి కారణం ఏంటంటే వారు పిల్లల్ని బలిచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంకా నీచమైన కార్యాలు చేసేవాళ్ళు. పురుషుడితో పురుషుడు సంయోగము, స్త్రీతో స్త్రీ సంయోగము, ఇంకా విపరీతమైన పర్యాయాలు పాపాలు చేశారు కాబట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టి వీళ్ళకిద్దామని చూస్తే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా అదే ద్వారంలో వెళ్తూ ఉన్నారు. అది వద్దురా, ఎందుకంటే ఆయనకు తెలుసు అదంత శపితమైనది, అంత పాపం అనేది అక్కడ ఉంది కాబట్టి వద్దు అని చెప్పినా కానీ వీళ్ళు ఎందుకు తెచ్చుకోవడానికి వెళ్ళారు అసలుకే? మనం కూడా అంతే, వద్దు అంటే చాలు మనకు అదే కావాలా. ఎందుకు వద్దు అంటున్నావు? 100 క్వశ్చన్లు వేస్తాం. దేవుడు అయితే 100 క్వశ్చన్లకు ఒక క్వశ్చన్ కూడా సమాధి నువ్వు చెప్పించేయి అంతే. ఆ తర్వాత నీకే అర్థమైంది. మన పేరెంట్స్ అమ్మ అది వద్దమ్మా అంటే మనం ఏం చేస్తాం, నాకు అదే కావాలి ఎందుకు వద్దు అంటాం. తర్వాత ఏం చేస్తాం, లేకపోతే అలుగుతాము, ఒకరోజు అన్నం తినం, రేపు అన్నం తినం. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, సరేలే అమ్మా తీసుకో అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమే కదా, ప్రేమ అది. అంటే ఒకటి ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు చెప్పిన మాటని మనం తూచా తప్పకుండా వినేవారంగా ఉండాలి. ఒకవేళ వినకపోతే మనకే శిక్ష. ఒకరోజు పోయిన ఆదివారం అంటే మొదటి ఆదివారంలో జోసెఫ్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఒక ఆడియో పెట్టారు. ఏమని పెట్టారు, అక్కడ గుడి ఉంది కదా, మన చర్చికి వెళ్ళాలంటే గుడి దాటి వెళ్ళాలి కదా, అదంతా మూసేసి ఉంది, చర్చికి వచ్చేవాళ్ళు రౌండ్గా రండి అన్నారు. నేను ఎవరో పెట్టారులే అని చెప్పి నేను వినకుండా నేనేం చేశాను, మామూలుగా రోజు తిరిగి వచ్చేవాడిని, చూద్దాము ఇట్లా ఉందని ఆ రోజే అటు వచ్చా. అటు రాగానే అక్కడంతా అది వేసేసి ఉంది. అందరూ వెనక్కి వెళ్ళాను అన్నారు. అది మొత్తం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాను, చర్చ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేయగా నువ్వు యూత్ మీటింగ్ అని పెట్టిన తర్వాత ఏంది ఆడియో ఏంది అని చెప్పి నొక్కా. అదేముంది, ఇక్కడికి రావద్దు, ఇక్కడ షట్టర్ వేసి ఉంది, మొత్తం తిరిగి రండి అని చెప్పి అంటే నేను అది విననప్పుడు బాధపడింది నేనా వాళ్ళ? ఇది చిన్న బాధే. అంటే ఏంటంటే వెనక్కి తిప్పుకొని వెళ్తామే, దీనికన్నా పెద్దవి ఉంటాయి. జస్ట్ ఈ చిన్న వాటిల్లోనే మనం వినకపోతే పెద్ద మాటలు ఇంకేం వింటాం. అప్పుడు నాకు అర్థమైంది, ప్రతి ఒక్కటి వినాలి. ఇంకా వాళ్ళు స్టార్టింగ్ పొద్దునే పెడతారు కదా, అది తప్పకుండా వినాలి. ఇది చిన్న శాంపిల్ సిట్యువేషన్, మీ జీవితంలో కూడా ఇలాంటివి చాలా జరుగుంటాయి.
మీ జీవితంలో చాలా జరుగుంటాయి. ఎవరో మాటలు వినకుండా, లేకపోతే మంచి మాటలు చెప్పిన వినకుండా మీరు శిక్ష అనేది అనుభవించి ఆ తర్వాత మీకు బుద్ధి వచ్చిన రోజులు చాలా ఉండుంటాయి. దానివల్ల మనం ఏం చేయాలి? నేర్చుకోవడం ఒక పాఠంలాగా నేర్చుకొని ముందుకు సాగి ఆ తప్పు ఇంకా చేయకూడదని ముందుకు వెళ్ళాలి. కానీ మళ్ళీ అదే పని చేశాడు అనుకో, ఇక్కడ మోషే ఏమంటున్నాడు? మూర్ఖుడు అంటున్నాడు. మూర్ఖుడు అంటే ఎవరు అన్నాడు? కుక్క తన వాంతి ఎలాగైతే తిరుగుతుందో అలాంటి ఆ వాంతిని తిరిగి తినేవాడే మూర్ఖుడు, తన మూడత చొప్పున నడుచుకునేవాడే మూర్ఖుడు. ఇప్పుడు మనం చేసిన తప్పుని సరి చేసుకోకుండా మళ్ళీ అదే తప్పు చేసినప్పుడు మనం మూర్ఖులమా లేకపోతే జ్ఞానవంతులమా? మనం మూర్ఖులమే అని బైబిల్ చెప్తుంది. అందుకని మనం ఎలా ఉండాలంటే దేవుని మాట విని లోబడే వారంగా ఉండాలి. దేవుడు గనక సహాయం చేయకపోతే ఎవ్వరు సహాయం చేయరు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కడు మనకు సహాయం అనేది చెయ్యడు. దేవుడు గనక సహాయం చేస్తే ఈ ప్రపంచం అంతా మనకి విరోధంగా ఉన్నా కానీ మనల్ని మాత్రం ఏమీ చేయలేరు. ఈరోజు పొద్దున్న తెల్లదేవరపల్లి అదే వాక్యం. దేవుడు మన పక్షాన ఉండగా నరమాత్రుడు మనల్ని ఏం చేయగలడు? మన పక్షాన ఉండగా నరమాత్రుడు మనల్ని ఏమి చేయలేడు. దేవుడు మన పక్షాన ఉంటే, ఒకవేళ మనకు విరోధంగా ఉంటే మనకు సహాయం చేసేవాడు ఎవడు లేడు. అందుకని దేవుడికి మనం విరోధంగా ఉండకూడదు. దేవుడు మనకు సహాయకుడుగానే ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు మీకు సహాయకుడుగా ఉండాలంటే ఆయన మాట మీరు వింటే ఆయన మీకు సహాయకుడుగా ఉంటాడు అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం అని దేవుడు దీవించును గాక. ఆమేన్.